హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ ఆరో భాగాన్ని వినేద్దాం. నా పక్కన ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు అంటే నువ్వు ఇంకా నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయలేదా వల్లి? అతని మాటలకి చివ్వున తలెత్తి చూసింది. ఆ చూపుకు అర్థం ఏంటి? మీకు తెలుసు కదా. నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఇంకా నేను వెళ్తాను అంది. మళ్ళీ ఎప్పుడు తమర దర్శనం? అర్జున్ గారు. ఏంటి వల్లి? నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? ఆమె తల నిమురుతూ ఎంతో లాలనగా అన్నాడు. అంతే. వల్లి కంట్లో మళ్ళీ జలపాతం మొదలైంది. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? మీరిప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారు. మీరొచ్చే వరకు ఒంటరిగా ఎలా ఉంటాను? అమ్ముందిగా. ఎక్కడైతే నిజం తెలిసిపోతుందేమో అని అనుక్షణం భయంగానే ఉంది. పిచ్చిపిల్ల, అలా భయపడకు. అయినా నేనుండగా నీకెందుకు భయం? బోరు కొడితే నాకు ఫోన్ చెయ్యి. కాసేపు చరితతో టైం స్పెండ్ చెయ్యి. అమ్మ ఉందిగా, ఏమన్నా అవసరమైతే అమ్మని అడుగు. నానమ్మ చెప్పే మంచి మాటలు కూడా రూమ్లో ఒంటరిగా మాత్రం ఉండకు. సరేనా? హ్మ్. సరే, ఫ్రెష్ అయ్యి డైనింగ్ హాల్కి వస్తాను. ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. సరే అర్జున్ గారు అంటూ బుద్ధిగా తలూపి తన రూమ్కెళ్ళింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది నందు. గోడకి ఉన్న టైం చూసింది. 8 అవడంతో వెంటనే నిద్రలేచి, బాబోయ్, నేనేంటి ఇంతసేపు నిద్రపోయాను అనుకుని గబగబా టవల్ తీసుకుని వాష్రూమ్కెళ్ళింది. ఫ్రెష్ అయి చీర కట్టుకుని బెడ్ వైపు చూసింది. బావ ఇంకా రాలేదా అనుకుని జడేసుకుంటూ నుదుటిన కుంకుమ పెట్టుకుని బయటకొచ్చింది నందు. హాల్లో సోఫాలో పడుకుని ఉన్న హర్షాన్ని చూడగానే షాక్ అయింది. ఇదేంటి ఇక్కడ పడుకున్నాడు అనుకుని అతని దగ్గరకొచ్చి అతని ఒడిలోనే ఉన్న ల్యాప్టాప్, ఫోను అన్నీ తీసి పక్కన పెట్టి అతని కాళ్ళకున్న షూస్ తీసి సాక్స్ కూడా తీసి దుప్పటి కప్పి బయటకొచ్చింది. అమ్మాయి గారు, సార్ గారికి టిఫిన్ ఏం వండమంటారు? పెసరట్టు ఉప్మా వేయ్. సరే అమ్మా. మంగి. ఏంటమ్మా? ఉప్మాలో జీడిపప్పు వేయ్. సార్కి ఇష్టం. అలానే అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, కారప్పొడి కూడా అన్నీ కూడా రెడీ చెయ్యి. ఆ మూడు లేకపోతే ఉప్మా పెసరట్టు తినరు. సరే అమ్మా. మరి మీకేం వండమంటారు? నాకు నేను వండుకుంటాను మంగి. నువ్వు అయ్యగారికి వండు చాలు. మొక్కలకి నీళ్లు పోసొస్తాను. సరే అమ్మా అని మంగి లోపలికి వెళ్ళగానే నందు మొక్కలకి నీళ్లు పోసి, అసలు బావ నైట్ ఎప్పుడు ఇంటికొచ్చాడు? అక్క కోసం ఏమన్నా తెలిసిందా లేదా అనుకుని ట్యూబ్ పక్కన పెట్టి గార్డెన్లో కాసేపు నడిచి కిచెన్ రూమ్కొచ్చింది. ఏం కావాలి అమ్మాయి గారు? ఏం లేదు మంగి, కాఫీ పెట్టుకుందామని వచ్చాను. మీకెందుకు శ్రమ? ఎలానో మీ పనులు చేయనివ్వడం లేదు. కనీసం కాఫీ అయినా పెట్టనివ్వండి. వద్దు మంగి. నాకు ఒంట్లో బాగోకపోతే అది కావాలి ఇది చెయ్యని నేనే చెప్తానులే కానీ నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు నా పనులు నువ్వు చేయటం అంటూ నవ్వుతూ కాఫీ పట్టుకుని బయటకొచ్చింది. మిషన్లో ఉన్న బట్టలు బయట ఆరేసింది. ఈలోపు కాఫీ కప్లో వేసుకుని అలా వరండాలో కూర్చుంది నందు. కాఫీ సిప్ చేసి హర్ష కోసం హాల్లోకొచ్చింది. టైం అప్పటికే 9 అవడంతో ఆఫీస్కి వెళ్తాడో లేదో అనుకుని ఏవండి, ఏవండి అంది. ఏంటండి? నిద్రలో ఉన్నాడు హర్ష. ఆఫీస్కి వెళ్ళరా? టైం ఎంత? టైం ఎంతమ్మా? అప్పుడే నిద్రలేపుతున్నావు అన్నాడు. నేను అమ్మని కాదు, నందుని. ఆఫీస్కి వెళ్ళరా? నందు, కాసేపు నన్ను పడుకొని అని హర్ష మరోవైపు తిరిగి పడుకున్నాడు. నందు ఇంకేం మాట్లాడలేదు. టైం చూసుకుంది. 10 గంటలకి తమ ఊరు వెళ్ళే బస్సు ఉందని తమ రూమ్కి వెళ్ళి ఒక డ్రెస్ బ్యాగ్లో పెట్టుకుని కిందికొచ్చింది. అమ్మాయి గారు, సార్ గారికి టిఫిన్ రెడీ అంది. నువ్వు ఈ లోపల టిఫిన్ చేసే మంగి అని మంగికి ప్లేట్లో టిఫిన్ పెట్టి కాఫీ కప్పిచ్చి తన కోసం 2 దోశలు వేసుకుని బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ టిఫిన్ చేసింది. అమ్మగారు, అయ్యగారికి వంట ఏం చేయమంటారు? పెసరట్టు ఉప్మా తింటూ అంది మంగ. సార్ లేచాక అడుగులే మంగి. సరే అమ్మా. టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ తాగుతుంది. మంగి. ఏంటమ్మాయి గారు? సార్ లేచాక అంటూ ఆగిపోయి అంతలోనే నవ్వుతూ, నేను ఊరు వెళ్తున్నాను. సాయంత్రం వచ్చేస్తాను. నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో. సార్ ఆఫీస్కి వెళ్తే మాత్రం నువ్వు వంట చేసేయి, సరేనా? సరేమ్మా. వెళ్తాను అంటూ తన ఫోన్ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చింది నందు. రా నందమ్మ, నీకోసమే చూస్తున్నాను. నైటు సార్ ఫోన్ చేసి చెప్పారు నిన్ను జాగ్రత్తగా ఊరు తీసుకుని వెళ్ళమని. వద్దు బాబాయ్, నేనొక్కదాన్నే వెళ్తాను. అదేంటమ్మా? కార్ ఎక్కి తిరిగేంత లగ్జరీ లైఫ్ నాది కాదు బాబాయ్. నేను ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. టైం అవుతుంది. ఆయన అడిగితే నేనే కార్ ఎక్కను అని చెప్పానని చెప్పండి. వెళ్తాను బాబాయ్. జాగ్రత్త తల్లి. నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరింది నందు. షేర్ ఆటో ఎక్కి తన బ్యాగ్ ఓపెన్ చేసింది. హర్షతో వచ్చే ముందు తల్లిదండ్రులకి తనకిచ్చిన 2000 రూపాయలు అలానే భద్రంగా దాచుకుంది. అందులో ఒక 500 చిల్లర తీసుకుని మిగిలినవి పర్సులో పెట్టి బ్యాగ్ క్లోజ్ చేసింది. మేడం, ఎక్కడికి? కాంప్లెక్స్కి. సరే అని ఆటోవాడు కాంప్లెక్స్ దగ్గర ఆటో ఆపాడు.
వాడికి అడిగినంత డబ్బులిచ్చి బస్ కోసం లోపలికి వచ్చింది. బస్ ఇంకా రాకపోవడం చూసి ఒక వాటర్ బాటిల్, బిస్కెట్స్ ప్యాకెట్స్ కొనుక్కునేసరికి బస్సు రావడం చూసి వాటిని బ్యాగ్లో వేసుకుంటూ హడావిడిగా బస్ ఎక్కి సీట్లో కూర్చొని తలవాల్చి కళ్ళు మూసుకుంది. నిద్రలేచిన హర్ష బద్ధకంగా పైకి లేచాడు. గిన్నెలు కడిగి బయటకొచ్చిన మంగి హర్ష లేవడం చూసి, సార్ కాఫీ ఇవ్వు మంగి ఆవులిస్తూ ఎదురుగా ఉన్న పేపర్ చూశాడు. ఇంతలో మంగి కాఫీ తెచ్చిచ్చింది. సార్ వంట ఏం చేయమంటారు? ఏదోటి వండేయి మంగి. ఏదోటంటే? ఈరోజు నాకు ఆఫీస్ లేదు. నేను చరణ్ బయట తినేస్తాం అనుకుని. నాకు వంట చేయకలే మంగి. బయటికెళ్ళే పనుంది. మీ అమ్మగారికి చెయ్యి వంట. అమ్మగారికి వంట అమ్మగారే వండుకుంటున్నారు బాబు, చివరికి టిఫిన్తో సహా. ఏంటి? అవును బాబు, మీకు మాత్రమే రోజు వంట చేయమంటున్నారు. నేను టీ, టిఫిన్ వంట చేస్తుంది మీకు మాత్రమే, అమ్మగారికి కాదు. అవునా? ఎక్కడుంది తను? ఊరు వెళ్ళింది బాబు. ఏంటి? హా, అవును. సరే, నాకేం వంట చేయకు, బయట తింటాను అని చెప్పి కాఫీ కప్ తీసుకుని బయటకు వచ్చాడు హర్ష. డ్రైవర్, హా బాబు, నందు ఊరు తీసుకుని వెళ్ళమని చెప్పాగా? అది నేను అడిగాను బాబు, కానీ అమ్మాయి గారు కారు ఎక్కను, బస్సులో వెళ్తానని చెప్పారు. ఆ మాటకి హర్షకి ఎక్కలేని కోపం వచ్చింది. అసలు ఏమనుకుంటుంది తన గురించి తను అనుకుని కాఫీ సిప్ చేసి లోపలికి వచ్చి ఫోన్ తీసుకుని నందుకు ఫోన్ చేశాడు. ఆలోచనలో ఉన్న నందు హర్ష ఫోన్ చేసేసరికి లిఫ్ట్ చేసింది. హలో, ఎక్కడున్నావు? బస్సులో ఉన్నానండి. కారులో వెళ్ళమని చెప్పాను కదా. నాకు కారు అలవాట్లేదు, బస్సు అలవాటు. నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేసింది. హర్షకి ఎక్కలేని కోపం. అసలు ఏమనుకుంటుంది ఈ పిల్ల? ఏది ఏమన్నా పల్లెటూరు అనుకుంటుందా అనుకుని కోపంగా రొసొసలాడుతూ తన రూమ్కి వచ్చాడు. ఇంతలో గగన్ గారు ఫోన్ చేయడం చూసి, హలో అమ్మా, అతని గొంతులో విసుగు. ఏంటి నాన్న అలా ఉన్నావు? నైట్ అంతా ఆఫీస్లోనే వర్క్ చేసావా? నైట్ అంతా ఆఫీస్లో వర్క్నా? నైట్ ఫోన్ చేస్తే నందు చెప్పిందిరా ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళావని. హా అమ్మా, కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంది. నందు ఊరు వస్తానంది, బయలుదేరిందా లేదా అని ఫోన్ చేశానురా. బయలుదేరింది. నువ్వు రావడం లేదా? వచ్చేం చేయాలి? ప్రేమించిన అమ్మాయి పారిపోతే వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, చేతకాని వాడని మాటలు అనిపించుకోవాలా? హర్ష, ఏం మాట్లాడుతున్నావు? అందరూ అనుకునేదే చెప్తున్నానమ్మా. ఊరుకోరా, ఎవరో ఏదో అంటారని అత్తయ్య మావయ్య మనసు బాధ పెడతావా? వాళ్ళ మనసులు ఎలాంటివో నీకు తెలీదా? ఇప్పుడు నందుని ఒక్కదాన్నే ఊరికి పంపుతున్నావు. ఒక్కసారైనా ఆలోచించావా? ఉమా, ఉదయ్, మావయ్య ఎంత బాధపడతారో. మన పరువు పోకూడదనే కదా నందుని మన చేతుల్లో పెట్టారు. అది కూడా మర్చిపోతే ఎలా నాన్న? అమ్మా ప్లీజ్ నాన్న, వచ్చినా మీరు ఉండేది మహా అయితే 2-3 గంటలు అంతే కదా. ఆ 3 గంటలు ఓపిక పట్టలేవా? నువ్వు తన వెంట రాలేదని నందు ఎంత బాధపడుతుంది? అమ్మా చూడు, మాటి మాటికి నందు బాధపడుతుంది, వాళ్ళ మనసులు బాధపడుతున్నాయి. కాదమ్మా, నీ కొడుకు పరిస్థితి కూడా అర్థం చేసుకో. నా కొడుకుని ఎవరు తప్పు పట్టకూడదనే చెప్తున్నానురా. నీ ఇష్టం నాన్న. నీకిష్టం ఉంటేనే రా, లేదంటే మాని. అత్తయ్య వాళ్ళకి నేనేదో ఒకటి చెప్పుకుంటాను. నువ్వు బిజీ అని ఫోన్ కట్ చేసింది గగన. హర్షకు అర్థమైంది గగన గారి కోపం వచ్చిందని. బెడ్ మీద కూర్చొని తల పట్టుకుని ఆలోచించి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి రెడీ అయ్యి డైనింగ్ హాల్కి వచ్చాడు. సార్, టిఫిన్ పెట్టమంటారా? పెట్టు అని చైర్లో కూర్చున్నాడు. మంగి పెసరట్టు, ఉప్మా ప్లేట్లో పెట్టడం చూసి, ఒక్క నిమిషం, ఉప్మాలో జీడిపప్పు వేసావా? హా, వేశాను సార్. చట్నీ ఏం చేసావు? అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ. ఈ 3 లేకపోతే మీరు పెసరట్టు ఉప్మా తినరని అమ్మాయి గారు చెప్పారు. ఏంటి? నందు చెప్పిందా? హా, అవును బాబు అంటూ హర్షకి టిఫిన్ పెట్టి వంటగదిలోకి వెళ్ళింది మంగి. హర్ష టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చాడు. డ్రైవర్ ముందుకొస్తుంటే, అవసరం లేదు, ఊరు వెళ్తున్నాను అంటూ కారు ఎక్కి నందు చేసిన పని తలుచుకుని, కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళింది అంటే ఎంత పొగరదానికి అనుకుని కార్ స్టార్ట్ చేశాడు. బస్సులో కూర్చున్న నందుకి ఆలోచనలు ఎంతకీ తను వదలడం లేదు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాత పాటలు పెట్టుకుని అలా సీట్కి వెనక్కి తలని వాల్చి అలా విండో బయటకు చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి తమ ఊరు వచ్చిందని చూసుకోగా కొబ్బరి చెట్లతో, పాడి పంటలతో స్వాగతం చెప్పడమే కాకుండా ఆ మట్టి వాసన ఆ ముక్కు పుటాలకి చేరగాని సాంగ్స్ ఆపి తన ఊరిని చూసి నవ్వుకుంది. కల్మషం లేని ఆ నవ్వుని చూడగానే ఎవరైనా నందుని చూసి మెచ్చుకోవాల్సింది. బస్సు ఆగడంతో తన బ్యాగ్, ఫోను తీసుకుని బస్సు దిగింది. రవిచంద్ర గారు కారుని ఆనుకుని నవ్వుతూ నిలబడ్డారు. బంగారు తల్లి. మావయ్య, నేనొస్తున్నట్టు మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. పెద్ద మేడం నైట్ చెప్పింది నాకు, చిన్న మేడం గారు వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలని. మావయ్య, గారాబంగా రవిచంద్ర భుజంపై వాలిపోయింది. ఎలా ఉన్నావురా? తల రిమ్ముతూ అడిగారు. బాగున్నాను మావయ్య.
ఎంత బాగున్నావో నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. పద, కారెక్కు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు మావయ్య? బాగున్నారురా. ఏంటి, నన్ను రిసీవ్ చేసుకోడానికి మీ మేడం రాలేదు? నవ్వుతూ అడిగింది. నువ్వు వస్తున్నావు కదా, వంటగదిలో కుస్తీలు పడుతుంది పెద్ద మేడం. వంటగదిలో వంటలు చేస్తారు గాని కుస్తీలేంటి మావయ్య? నవ్వు ఆపుకుంటూ అడిగింది. ఏంట్రా, మావయ్యని చూడగానే వెటకారం ఎక్కువైందా? నీ దగ్గరే కదా మావయ్య నేను ఫ్రెండ్లా ఉండేది. సరదాగా అన్నానులే కానీ మీ అత్తయ్య చేసే వంటలు ఇప్పుడప్పుడే అవ్వవు. దారిలో అలా కాకా హోటల్ టిఫిన్ చేసి వెళ్దామా? ఏంటి మావయ్య? ఏ వద్దా? నవ్వుతూ అడిగారు. కాకా హోటల్లో టిఫిన్ అంటే నందుకి చాలా ఇష్టం, అందుకని అడిగారు రవిచంద్ర. తిందాం మావయ్య, కానీ ఇప్పుడు కాదు, తర్వాత. నందు ఎందుకు అలా అందో రవిచంద్రకి బాగా తెలుసు. ఊర్లో వాళ్ళు వల్లి కోసం, కుటుంబం కోసం పైకి చెప్పకపోయినా చెవుల్లో చిన్నగా కొరుక్కుంటున్నారని, ఆ మాటలు ఆ గుసగుసలు విని బాధపడడం ఎందుకని టిఫిన్ వద్దని చెప్పింది నందు. మావయ్య, ఏంట్రా? అదేంటి మీ ఇంటికి తీసుకెళ్తున్నావు? మా ఇంటికి కదా. అమ్మా నాన్న అక్కడే ఉంటున్నారా? మీ పెళ్ళైన తర్వాత అందరం కలిసే ఉంటున్నాం. ఎక్కడైతే మీ చెల్లి బాధతో కృంగిపోతుందని మావయ్య. ఒక రకంగా అదేరా. అర్థమైంది మావయ్య అని విండో బయటికి చూస్తుంది. ఏంట్రా బాధపడుతున్నావా? అక్క చేసిన పనికి అమ్మా నాన్న ఇప్పుడిప్పుడే కోలుకోరని నాకు తెలుసు మావయ్య. కానీ మనసులో బాధ అయితే ఉంది. వాళ్ళు ఎలా ఉంటున్నారో తింటున్నారో లేదో అని. కానీ ఆ బాధ్యత కూడా మీరే తీసుకున్నారు. థ్యాంక్స్ మావయ్య, కృతజ్ఞతగా చెప్పింది. ఆ పరిస్థితి వచ్చినా రాకపోయినా నా చెల్లిని నేను వదులుకుంటానా? అందరం కలిసి చివరికి నిన్నే కదరా బలిపశువుని చేశాం. మావయ్య, ఇంకా జరిగింది మర్చిపో. సరే చెప్పు, ఏం వండుతుంది అత్తయ్య నా కోసం? నీకిష్టమైన బిర్యానీ, కొబ్బరన్నం, నాటుకోడి పులుసు, ఇంకా చేపల ఫ్రై, చికెన్ ఫ్రై అంటూ. ఏంటి, అన్నీ నాకే వండుతుందా? హా, మీ అత్తయ్య హడావిడి ఇంటికెళ్ళాక చేద్దు కాని అంటూ ఇద్దరు నవ్వుతూ కాసేపు మాట్లాడుకున్నారు. నందు ఎక్కువగా గగన, రవిచంద్ర దగ్గరే చిన్నప్పటి నుంచి ఎక్కువగా వాళ్ళ దగ్గరే ఉండేది. పైగా గగన గారికి, రవిచంద్ర గారికి నందు అంటే ప్రాణాలనే చెప్పాలి. అంతలా వాళ్ళతో క్లోజ్గా ఉంటుంది. కాసేపటికి కారు ఇంటి ముందు ఆగడంతో కారు దిగి లోపలికొచ్చారు. గగన, నీ మేనకోడలు వచ్చేసింది అరుస్తూ అన్నారు. వంటగదిలో ఉన్న గగన పెద్ద పెద్ద అడుగులతో బయటకొచ్చి నందుని దగ్గరకు తీసుకుని పలకరించింది. ఏంటే, నా కొడుకును వదిలేసి షికారు చేస్తూ ఒక్కదానివే వచ్చేసావా? నేనొక్కదాన్నే షికారు ఎందుకు చేస్తాను? మావయ్యతో కలిసి షికారు చేసి వచ్చాను. ఏ మావయ్య? అవును. చాలే ఊరుకోండి మీరును అంటూ భర్తని చిన్నగా మందలించింది నందుని చూసి. ఎలా జరిగిందే ప్రయాణం? బానే జరిగింది అత్తయ్య. ముందు ముందు ఇంకెలా జరుగుతుందో చూడాలి అని నవ్వుతూ అంది. మీ అత్తయ్య ఉండగా అంతా బానే జరుగుతుందిలే కానీ ముందు స్నానం చేసిరా, భోజనం చేద్దు. చూడు చెమట ఎలా పట్టేసిందో. కారులో రానని చెప్పి మీ మామయ్య కారు ఎలా ఎక్కావే? మీ దగ్గరే నా పెత్తనం చూపిస్తాను మేనకోడలుగా. నాకు ఆ హక్కు ఉంది కదా. మరి వాడి కారు ఎక్కడానికి భారీగా నీకు హక్కు లేదా? అమ్మా అమ్మా నాన్న ఎక్కడత్తయ్యా? సమాధానం ఇవ్వలేదు. ఇవ్వలేదు అంటే దాని అర్థం నా దగ్గర సమాధానం లేదత్తయ్య. నీకు తెలుసుగా ప్రస్తుతం నా పరిస్థితి. క్వశ్చన్ మార్క్. నవ్వుతూ ఉదయ్ రూమ్కెళ్ళింది నందు. చూసారా ఎలా తెలివిగా మాట్లాడుతుందో? హ్మ్. అలా ఉండాలంటే సహనం ఉండాలి. అది నా మేనకోడల్లో చాలా ఎక్కువగా ఉంది. ముందు తనకి తొందరగా భోజనం పెట్టు. చూస్తుంటే ఏమీ తినకుండా బయలుదేరినట్టుగా ఉంది. సరే అండి అని గగన వంటగదిలోకెళ్ళింది. గదిలోకి వచ్చిన నందు తల్లిదండ్రుల్ని చూసి బాధపడింది. సరిగ్గా తినక కూతురు మీద బెంగతో ఇద్దరికి ఇద్దరు బక్కచిక్కారు. ఎలా ఉన్నారమ్మా? నందు, వచ్చావా? ఎలా ఉన్నావు తల్లి? ఎంతో ఆప్యాయంగా పలకరించారు ఇద్దరు ఉమా, ఉదయ్లు. బాగున్నాను నాన్న. ఏంటి నాన్న ఇద్దరికిద్దరు ఇలా అయిపోయారు? భోజనం చేయటం లేదా? చచా, అలాంటిదేమీ లేదురా. మీ అత్తయ్య మమ్మల్ని బాగా చూసుకుంటుంది. అక్క మీద బెంగ పెట్టుకున్నారా నాన్న? ఆ దరిద్రపు దాని పేరు మీద అస్సలు ఎత్తుకు తల్లి. మీ మా బెంగ అంతా నీకోసమే. ఇష్టం లేని బంధంలో నేను పడేశాం కదా. ఎలా ఉంటున్నావన్న దిగులురా. కూతురు తలనిమృతూ అన్నాడు ఉదయ్. నాన్న, చూశారు కదా ఎంత బాగున్నానో. నీకో విషయం తెలుసా? ఏంటి తల్లి? ఇక్కడి కన్నా నాకు అక్కడే బాగా నచ్చింది. అవును కానీ బావ నీతో ఎలా ఉంటున్నాడు తల్లి? ఎంతైనా తల్లిదండ్రులు కదా, ఉండబట్టలేక అడిగేశారు. నందు కోసం వచ్చిన గగన్ గారు గుమ్మం దగ్గరే ఆగిపోయారు. ఎంతైనా తన మేనకోడలు తనతో ఫ్రెండ్లీగా ఉన్న కొన్ని విషయాలైతే పంచుకోలేదు కదా అని. ఏంటమ్మా అలా అడుగుతున్నారు? బావా, నువ్వు బాగానే ఉంటున్నారు కదా? మీ బెంగంతా నా కాపురం గురించా? బావ ఆ రోజు అంటే నాతో మాట్లాడలేదు కానీ సిటీకెళ్ళాక మాత్రం నాతో చాలా బాగా మాట్లాడాడు. చెప్పాలంటే ఆఫీస్కి వెళ్తాడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తనే.
ఫోన్ చేసి తిన్నావా లేదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా తనే నన్ను బస్ ఎక్కించాడు. ఇదిగో వాటర్ బాటిలు, ఆకలి వేస్తే తినడానికి బిస్కెట్లు కూడా కొన్నాడు. ఆఫీస్ పని మీద నన్ను తీసుకొని రాలేదు కానీ, లేదంటే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం నాన్న. పోనీలే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. అది చాలమ్మా మాకు. ముందు స్నానం చేయిపో, భోజనం చేద్దాం. సరేనన్నా, మీరు కూడా కిందికి రండి. అందరూ కలిసి భోజనం చేద్దాం. "ఉమ్, నువ్వు పద మేమొస్తాం." సరే అని బయటకొచ్చిన నందు ఎదురుగా ఉన్న గగనాన్ని చూసి, ఏంటి మేడం, నీ కొడుకు మీద కంప్లైంట్ ఇస్తున్నానా లేదా అని గుమ్మం చాటు నిలబడి వింటున్నావా? నందు గగన కంట నిండా నీళ్ళతో చూసేసరికి, అత్త ప్లీజ్, ఇప్పుడు అసలు కన్నీరు కార్చుకో. నేను బాగానే ఉంటున్నా. ప్లీజ్ అత్త అంటూ గగన చేతిని గట్టిగా పట్టుకుని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందు. ఎక్కడైతే ఉమా, ఉదయ్ చూస్తారని కంట్లో తడి తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది గగన. రూమ్కి వచ్చిన నందు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి కాటన్ డ్రెస్ వేసుకుని బయటకొచ్చింది. ఏంటి ఇంత లేటు? నీకోసం అందరూ ఎదురు చూస్తుంటే. వచ్చేసాను కదా అత్తయ్య. ఏం వండావు నా కోసం? నీకోసం స్పెషల్ ఏం చేయలేదు. ముద్దపప్పు, చారు పెట్టాను, అప్పడాలు వేయించాను. ఏం తినవా? తింటాను కానీ నా కోసం స్పెషల్గా వండిన నాటుకోడి పులుసు, కొబ్బరన్నం పెడితే బాగుంటుంది. మీ మామయ్య ఎప్పుడే చెవులో ఊదేశారా? హా అత్తయ్య, ఎప్పుడో ఆకలి దంచుతుంది, తొందరగా పెట్టు అని నందు గోల చేయంగానే గగన ఎంతో ప్రేమగా వడ్డిస్తుండగా కారు సౌండ్ వినిపించడంతో అందరూ గుమ్మం బయటికి చూశారు. కారు పార్క్ చేసి లోపలికొచ్చాడు హర్ష. హర్ష రావడం ఊహించని నందు షాక్గా చూసింది. ఇంచుమించు గగన గారి పరిస్థితి కూడా అంతే. హర్ష, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను అత్తయ్య. ఎలా ఉన్నారు మావయ్య? బాగున్నాను నాన్న. నీకు ఆఫీస్ మీటింగ్ ఉంది, అందుకే బావ రాలేదని చెప్పింది నందు. కానీ అంటూ ఉదయ్ ఏదో అనేలోపే, మీటింగ్ పోస్ట్ పోన్ అయింది మావయ్య, అందుకే వచ్చేసాను. టైంకి వచ్చావు, కాలు చేతులు కడుక్కొని రా హర్ష. సరే అమ్మా అని నందు వైపు చూసి తన రూమ్కి వెళ్ళాడు. హర్ష ఆ చూపు చూసిన నందు ఆలోచిస్తూ వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని హర్ష రూమ్కి వెళ్ళింది. గగన ఏం మాట్లాడలేదు. ఆమెకి తెలుసు హర్ష కోపంగా ఉన్నాడని. చూసారా, పెళ్ళి అవ్వంగానే వాళ్ళ ఆయన రాగానే మనల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయిందో అని రవిచంద్ర అనగాని ఉమా, ఉదయ్ నవ్వుకున్నారు. ఇక్కడ రూమ్కి వచ్చిన నందు హర్ష బెడ్ మీద కూర్చోవటం చూసి కామ్గా అతని ఎదురుగా నిలబడి వాటర్ బాటిల్ ముందు పెట్టింది. హర్ష వాటర్ బాటిల్ తీసుకుని తాగి డోర్ క్లోజ్ చేశాడు. ఏమండి, ఏం చేస్తున్నారు అని నందు అనగాని హర్ష కోపంగా ముందుకొచ్చి, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? కనీసం మాట అయినా చెప్పకుండా వచ్చేసావు. అంత చేతకాని వాళ్ళలా కనిపిస్తున్నాను నీ కంటికి? మిమ్మల్ని లేపాను, కానీ మీరు చికాకు పడుతున్నారని వచ్చేసాను. ఎలా వచ్చావు? బస్సులో వచ్చాను. నీకేం చెప్పాను? నాకు కారు ఎక్కడం ఇష్టం లేదు. నిజంగా నిన్ను చూసి అందరూ మంచిదానివని అనుకుంటారు కానీ నీ అంత చెడ్డది ఇంకా ఎక్కడ ఉండదు. అంత చెడ్డ పని నేనేం చేశాను? ఏం చేసావో నాకు బాగా అర్థమవుతుంది. బస్ ఎక్కి వచ్చావంటే ఫ్యామిలీ అందరి ముందు నన్ను ఎదవని చేయడానికేనా? వాళ్ళకి తెలియాలా నిన్ను సరిగా చూసుకోవడం లేదని? అయినా నీ పెత్తనం ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను. నేను కారులో వెళ్ళమన్నప్పుడు కారులో రావాలి కదా. అంటే నా మాట అంటే లెక్కలేదా? అలా అని లేదు, అనలేదు కదా నేను. నువ్వు అనకపోయినా చేతులతో చూపిస్తున్నావు కదా. ఎందుకిప్పుడు అంత కోపం? కింద అందరూ అని ఆమె మాట పూర్తి కాలేదు. షటప్ ఈడియట్. ఈడియట్లా మాట్లాడుకు. అసలు నేనేమనాలో నాకు అర్థం కావట్లేదు. నీ వల్ల పనులన్నీ మానుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ మా అమ్మతో రికమెండేషన్లు, ఇంకోసారి నీ సొంత నిర్ణయాలు తీసుకొని ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అది పోయిందే కాకుండా ప్రాణం కూడా తీసుకొని పోయింది. ఇంకా నువ్వు నాకు టార్చర్ చూపిస్తున్నావు. అసలు నిన్ను కాదే, నిన్నిలా పెంచినందుకు వదిలే. ఎవరిని ఏమన్నా ఏం లాభం, అంతా నా కర్మ అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ ఉండిపోయింది నందు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.